డాక్యుమెంట్స్ లో ఏమేమి ఉంటాయండి బేసిక్ గా? సో ఏం లేదండి, ఇప్పుడు అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళు, సో ఆ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎక్స్ అయింది, ఓకే. సో వైకి ఎక్కడి నుంచి వచ్చింది, Right. ఓకే. ఎల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎం ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ నుంచి వచ్చింది, ఏ బి, సో ఎక్కడి నుంచి వచ్చింది. సో ఆ ట్రాన్సాక్షన్ చెక్ చేసుకుంటే బేసిక్ థింగ్స్ చెక్ చేసుకుంటే సేఫ్. సో ఇప్పుడు కొన్ని యూస్ కేసు ఎలా ఉందంటే, ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్లో చూశాను. ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఓనర్ ఉంటాడు, తను అన్సర్టన్లో ఎక్స్పైర్ అయ్యారు రైట్. అనుకుందాం. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాడు ఎస్. అనుకుందాం. సో అతనిది ఇష్యూ ఏమవుతుంది, 4 మెంబర్స్ ఉంటారు కదా, అవును. వాళ్ళందరూ రారు. సో అదేమవుతుంది, అది ప్రాబ్లమాటిక్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. రైట్. సో రేపన్నాడు ముగ్గురు వెళ్ళి కోర్టులో కేసు వేసారనుకో, ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్లో ఉంటుంది. ఓకే. సో అలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండడం చెప్పేది.